మహాగణుడు మహోన్నతుడు అయిన మా దేవ, నీకే స్తోత్రము తండ్రి. గడిచిన 5 నెలలు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకే వందనాలు తండ్రి. ఈ 6వ నెలలో ప్రవేశిస్తుండగా నీ కృప, నీ కాపుదల తోడుగా ఉంచుము తండ్రి. ప్రభువా, గడిచిన కాలమంతయు మమ్మల్ని ప్రేమించి భద్రపరిచి నీ కృపలో ముందుండి నడిపించినందుకు స్తోత్రమయ్యా. నాయన, ఈ యొక్క 6వ నెలలో ప్రవేశిస్తుండగా నీ కృప తోడుగా ఉంచి నడిపించుము తండ్రి. నాయన, మీ నెల అంతయు నీ కాపుదల్లో ముందు నడిపించుము తండ్రి. ఈ నెలలో జరగబోయే ప్రతి కార్యములో నీవే ముందుండి నడిపించమని ప్రార్థిస్తున్నావు తండ్రి. నాయన, నూతన బలాన్ని, నూతన శక్తిని బిడ్డలు పొందుకోవడానికి సహాయం అనుగ్రహించమని. నాయన, బిడ్డల స్కూల్కి వెళుచున్న బిడ్డలకి తోడుగా ఉండి నడిపించమని. కాలేజీకి వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని. ఉద్యోగాలు వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని. ప్రభువా, నూతనముగా తండ్రి వేసినైనా మరలా వ్యవసాయాన్ని ప్రారంభిస్తున్న బిడ్డలకి నాయన మంచి పంటలు పండటానికి తగిన వాతావరణం అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, బలహీనమైన బిడ్డలకి బలపరచమని ప్రార్థిస్తాం. అనారోగ్యం బిడ్డలకు ఆరోగ్యం దయచేతండి. సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి వివాహం దయచేయం తండ్రి. ప్రభువా, నీ కృప చొప్పున తండ్రి ఆత్మల రక్షణ కొరకు తండ్రి వేసిన ప్రతి బిడ్డయు తండ్రి వేసిన ప్రయత్నించే భాగ్యాన్ని దయచేతండి. పాటుపడే భాగ్యాన్ని దయచేతండి. ప్రభువా, ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఉండాలని నీ ఉద్దేశం నెరవేరటానికి సహాయం అనుగ్రహించండి. ప్రభువా, గడిచిన 5 నెలలు మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రం తెలియజేస్తూ ఈ 6వ నెలలో తండేసిన ప్రతి ఒక్కరూ కూడా తండేసిన నీ యందు భయము భక్తితోటి దేవా నిన్ను మాత్రమే ఆనుకుని జీవించి గొప్ప విజయాలు పొందుకునేటట్లు సహాయం అనుగ్రహించి తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.